దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఫిబ్రవరి 6 మీనరాశి వారికి రాత్రి 8 గంటల తర్వాత జరగబోయేది ఇదే. ముందుగా ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మీనరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటో, అలాగే 2025 ఫిబ్రవరి 6న వీరికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 8 గంటల తర్వాత మీ యొక్క లైఫ్లో జరగబోయేది ఇదే. అయితే మీ యొక్క జీవితంలో రాత్రి 8 తర్వాత ఏం జరగబోతుందో, అలాగే ఈ రోజు దినఫలితాల్లో ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయో, ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుందో, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేం చెప్పబోయే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వివరాల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. మీనరాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఏది మంచి, ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళుతూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యలపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను వీరు సాధిస్తూ ఉంటారు. అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా ఈ రాశి వారు అధికంగా కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణిస్తూ ఉంటారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు. వంశ పారంపర్యంగా వచ్చేటటువంటి ఆస్తులు వీరు అభివృద్ధి చేయటానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి వీరి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. కుటుంబ బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే వీరు ఒక బాధ్యతను నెరవేర్చుకునే లోపే మరొక బాధ్యత వీరి ముందుకి వస్తుంది. అటువంటి రాశి వీరి రాశి. వీరి యొక్క జాతక ప్రకారం సమస్యలను సృష్టించే వ్యక్తులు మీ యొక్క వెన్నంటి నడుస్తూ ఉంటారు. అంటే మీ చుట్టుపక్కల కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కావచ్చు, ఇలా ఎవరైనా సరే మీకు సమస్యలను సృష్టించే వ్యక్తులు నిరంతరం మీ వెంటే ఉంటారు. అయితే వారి వల్ల సమస్యలు వచ్చినప్పటికీ అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు సంపూర్ణంగా లభిస్తుంది. ఏది మంచి, ఏది చెడు అనే అవగాహనతో నిరంతరం మీరు ముందుకు వెళ్ళినట్లయితే కనుక మీ యొక్క జీవితంలో చాలా సక్సెస్ఫుల్ ఫలితాలనైతే ఖచ్చితంగా చూస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఫిబ్రవరి 6వ తేదీన వీరి యొక్క దినఫలాల్లో ఈ రాశి వ్యక్తులు చూస్తే కనుక మిగిలిన అంశాలు మిశ్రమంగా కనిపిస్తున్నప్పటికీ రాత్రి 8 గంటల తర్వాత మీ యొక్క లైఫ్లోకి నూతనమైన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క లైఫ్లోకి వారు ఎంటర్ అవుతారు. వారి మూలంగా మీ యొక్క జీవితం కీలకమైన మార్పులు తెలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఆ వ్యక్తి మీకు ప్రత్యక్షంగా పరిచయం కావచ్చు, లేదా పరోక్షంగా వారి యొక్క పాత్ర మీ యొక్క జీవితంపై ఉండవచ్చు. ఈ విధంగా మీ యొక్క లైఫ్లో ఊహించని పరిణామాలు మున్ముందు రావటానికి ఈ రోజు మీ యొక్క లైఫ్లోకి వచ్చేటటువంటి నూతనమైన వ్యక్తి రాక అనేది చాలా ముఖ్యమైన కారణమనే చెప్పుకోవాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ రాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే మీరు వినపోతున్నారు. అంటే వ్యాపారం గురించి, వ్యాపార అభివృద్ధి గురించి మీరైతే ఇదివరకు ఎప్పుడూ కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా రాని రిజల్ట్ అనేది మీకు ఈ రోజు దక్కబోతుంది. అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒత్తిడిని కాస్త అనుభవించబోతున్నారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ చక్కటి ఫలితాలనైతే పొందుకోబోతున్నారు. నూతన వస్తు వాహన యోగం అయితే కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి కొన్ని ఫలితాలను మిశ్రమంగాను కొన్ని ఫలితాలు అనుకూలంగాను కనబడబోతున్నాయి. దీనికి సంబంధించి మీరైతే శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే గోమాతను ఆరాధించడం ద్వారా మీరైతే చక్కటి పుణ్యఫలాన్ని పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది